నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో హలీం అనగానే మనకి పిస్తా హౌస్ అంటే హలీం అనేది ఒక టాక్. సో ఇక్కడ స్పెషల్లీ పిస్తా హౌస్లో ఉండే హలీం వచ్చేసి ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది చాలా బయట దేశాలు. సో ఈ హలీం వచ్చేసి ఓన్లీ స్పెషల్లీ రంజాన్లో దొరుకుతుంది. కానీ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్, నుమాయిస్ ఎగ్జిబిషన్ కోసం ఎస్పెషల్లీ నార్త్ సైడ్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి వింటర్ వెకేషన్స్ ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించి వాళ్ళ కోసం స్పెషల్గా ఇక్కడ ఈ సీజన్లో ఏదైతే రంజాన్ కాకుండా దాని తర్వాత దొరికే ప్లేస్ అనేది ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే. సో ఓవరాల్గా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కంప్లీట్గా 46 డేస్ అనేది ఇక్కడ ఎక్స్క్లూజివ్గా హలీం దొరుకుతుంది. సో ఈ రోజు మనం ఇక్కడ ఉన్న హలీం అంటే రంజాన్ టేస్ట్ మనకు తెలుసు యాజ్ యూజువల్. సో ఇప్పుడు కూడా సేమ్ అదే టేస్ట్ ఉందా, మన డిఫరెన్స్ ఉందా, సో ఎంత ప్యూర్ ఉంది అనేది టేస్ట్ చేయడానికి మనం ట్రై చేద్దాం. సో నాతో వచ్చేసి హలీం టేస్ట్ చేద్దాం అండ్ చూద్దాం ఎట్లుందో. సో హలీం టేస్ట్ చేయడానికి టోకెన్ అయితే తీసుకున్నా. ఈ టోకెన్ వచ్చేసి ప్రెసెంట్ ఇక్కడ హలీం 300 రూపీస్ ఉందన్నమాట. సో ఈ టోకెన్ తీసుకున్నా అండ్ లోపల వెళ్ళి హలీం తీసుకొని తిని చూసి ఎట్లుందో మీకు చెప్తా. సో ఫైనల్లీ టేస్టీ హలీం వచ్చేసింది. సో తిని ఎట్లుందో ట్రై చేద్దాం మనం. సో ఫైనల్లీ మన చేతికి హలీం అయితే వచ్చేసింది. సో దీన్ని తిని చూసాం ఎట్లుందో. అంటే రంజాన్ టైంలో హలీం లేని ఉండలేను అనమాట నేను. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్కి వస్తే కంపల్సరీ హలీం ట్రై చేస్తా. సో ఈ రోజు కూడా మళ్ళీ ట్రై చేద్దాం మనం, చూద్దాం ఎట్లుంది. హైదరాబాద్లో బిర్యానీ తర్వాత చాలా సుఖం ఇచ్చేది అంటే హలీమే అని చెప్పొచ్చు. సో టేస్ట్ రంజాన్ టైంలో ఎలాగైతే దొరుకుతుందో సేమ్ టేస్ట్ అట్లనే ఇప్పుడు కూడా ఉంది. అండ్ మీరు చూడవచ్చు ప్యూర్ గీ కూడా వీళ్ళు వేస్తా అని చెప్పారు. సో అదే ప్యూర్ గీ కూడా వచ్చేస్తుంది. అండ్ టేస్ట్ కూడా అసలు ఈ మాత్రం కాంప్రమైజ్ కాలేదని చెప్పొచ్చు. సో యాజ్ ఏ హలీం లవర్ వర్త్. సో దీని ప్రైస్ వచ్చేసి 300 ఉంది. సో నేను అంటే అనుకున్నా ఇంత 300 ఉంది చాలా ఎక్కువ అని, బట్ ఇది తిన్నాగా చెప్తే వర్త్. సో కంప్లీట్ సూపర్. సో ఇంకా 2-3 తింటా, నేను 2-3 బైట్స్ తిందాం, మళ్ళీ మాట్లాడదాం. సో మీకు గీ కూడా చూపిస్తాను, గీ ఎంత హెవీగా ఉందో. సో చూడండి. అండ్ ఈ హలీం తింటుంటే మనకి ఆ ఫ్లేవర్ ఏదైతే బోన్స్ ఉన్నాయో అవన్నీ లైట్గా క్రిస్పీగా తగులుతున్నాయి. సో సెట్ ప్రాపర్గా హలీం తినాలనుకునే వాళ్ళు, అంటే రంజాన్ టైంలో మిస్ అయ్యే హలీం వాళ్ళు ఈ టైంలో పిస్తా హౌస్కి వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చి ఇప్పుడు ఇక్కడ తిని ట్రై చేయొచ్చు అనమాట.